మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ మీద మాత్రం ఖచ్చితంగా నిలబడాలని నేను నిర్ణయించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధపడింది. అందులో భాగంగా ఆ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊరు నుంచి కోటి సంతకాలకు పైగా అయిన 5 కోట్ల జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో 4 కోట్లకి 3.5-4 కోట్ల మందికి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో అంత కోటి మంది దాకా సంతకాలు చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రభుత్వం పదే పదే అబద్ధాన్ని అసూగా చెప్తున్నా, ఏదైతే మెడికల్ కళాశాల ప్రైవేట్ కాదు, ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి, ప్రభుత్వ ఆజమాయిషీలోనే ఉంటుంది అంటే ప్రతి ప్రైవేట్ మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆజమాయిషీలోనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం అందులో ఉండేటువంటి సీట్లు అప్పట్లో ఇచ్చిన హామీ ఏంటి? మొత్తం జగన్ వాటిలలో ఏదైతే సీట్లని సగం సీట్లని ప్రతి కాలేజీలో కూడా అంటే రిజర్వేషన్స్ పోను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 150 సీట్లు ఉన్నాయంటే రిజర్వేషన్ల కింద ఒక 25 పోతాయి, మిగతా 125లో సగం కన్వీనర్ కోటా కింద ఇచ్చి మిగతా సగాన్ని పెయిడ్ సీట్ల కిందకి మార్చాడు. అంటే డబ్బులు ఎక్కువ ఇచ్చుకునేట్టు 9 లక్షలు 10 లక్షలు అట్లా. ఆ వచ్చిన డబ్బులు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని పెట్టాడు అనమాట. ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతి అట్లా చెప్పారు. అట్లా అలా పెడితే దాన్ని తీవ్రంగా తప్పుబట్టి అమ్ముకుంటున్నాడు సీట్లు, ఇట్లాంటి అరాచక వేద, ఇట్లాంటి ఉన్మాద అంటూ చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, అలాగే లోకేష్ గాని పదే పదే ప్రస్తావించి ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక అదే విధానం కరెక్ట్ అని ఆ సిస్టమ్ నే అమలు చేస్తామంటూ అదంతా కూడా పర్ఫెక్ట్ గానే ఉందంటే, మేము ఇస్తున్నది ప్రైవేట్ కాదంటే, ఇంకా అతను కాలేజీ ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి ఖజానాలో నుంచి డబ్బులు కాకుండా విద్యార్థుల నుంచి సగం మంది విద్యార్థులు డబ్బులు కట్టగలిగిన వాళ్ళ నుంచి అన్నారు. దాన్నే బూతులు తిట్టి ఇప్పుడు అదే అమలు చేస్తాం, ఇంకా పైగా కాలేజీని కూడా కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి ప్రజల సొమ్ముతో కట్టిన కాలేజీని ప్రైవేట్ వాడికి ఇస్తూ అదేమంటే మా ఆజమాయిషీ ఉందని చెప్తున్నటువంటి వేళ ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తికి సంకేతంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమాలు సక్సెస్ అయింది. ఇక దాంతో ఉత్సాహంతో వైసీపీ శ్రేణులు మరింత ముందడుగు వేస్తున్నారు.